గుంటూరు జిల్లాలో దోపిడీ దొంగలను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. తాడేపల్లి నులకపేటలో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తులో విజయవాడకు చెందిన రౌడీ షీటర్ షేక్ హుస్సేన్ అరెస్టు చేశామన్నారు. నిందితుడి వద్ద నుండి భారీగా బంగారం నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 25th డిసెంబర్ రోజున తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఆ హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుస్సేన్ అలియాస్ బెకర్. అతను ఇప్పుడు తాడేపల్లి నూలుకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా అతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్ రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్కి అప్పగించడం జరుగుతుంది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా 9 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో అది గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ షేక్ హుస్సేన్ అనే ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్, తాడేపల్లి ఎస్ఐస్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా ఇస్తున్నాము.